లిక్కర్ స్కామ్లో అరెస్టై జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఖచ్చితంగా బెయిల్ వస్తుందన్న నమ్మకంతో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. అందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావుతో పాటు 20 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారు. జైలు నుంచి వచ్చే కవితకు స్వాగతం చెప్పేందుకు అందరితో కలిసి వెళ్తున్నట్టుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కవిత మార్చి 15వ తేదీ నుంచి జైల్లో ఉన్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా క్రమంగా దిగజారుతోంది. అదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు వరుసగా బెయిల్ కూడా వస్తున్నాయి. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాకు బెయిల్ కూడా వచ్చింది. కవిత తరపున ప్రముఖ లాయర్ ముకుల్ రోహత్ కి వాదనలు వినిపిస్తున్నారు. దీంతో ఈసారి కవితకు బెయిల్ తప్పకుండా వస్తుందని బీఆర్ఎస్ నేతలు నమ్మకం పెట్టుకున్నారు. ఇక కవితకు వచ్చే వారంలో బెయిల్ వస్తుందని గత నెలాఖరులో కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే బెయిల్ రాలేదు, వాయిదా పడింది. ఇప్పుడు విచారణ జరుగుతుండడం సీబీఐ, ఈడీ కూడా బెయిల్ విషయంలో పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం లేదు అని భావిస్తున్నారు. ఇప్పటికే సుదీర్ఘకాలంగా కవిత జైల్లో ఉన్నారు. సీబీఐ ఛార్జిషీట్ కూడా నమోదు చేసింది. దర్యాప్తు కూడా పూర్తయిందని తెలుస్తోంది. ఈ క్రమంలో బెయిల్ అవకాశాలు మెరుగుపడినట్టుగా బీఆర్ఎస్ న్యాయ విభాగం నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రాజకీయపరమైన కారణాలు కూడా కవితకు బెయిల్ దక్కడానికి కారణం కాబోతున్నాయని కొంతకాలంగా ప్రచారం గుప్పుమంటుంది. కానీ అలాంటి ప్రచారం కోర్టుల్ని అవమానించడమే అని జేపీ నేత బండి సంజయ్ ఘాటుగా తిప్పికొడుతున్నారు. ఇక కవితకు బెయిల్ వస్తే తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు కూడా వేగంగా మారే అవకాశం ఉంది. కేసీఆర్ చాలా కాలంగా బయట కనిపించడం లేదు. ఆయన పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఇటీవల కాలంలో పార్టీ నేతల్ని కూడా కలవడం లేదు. కవిత జైల్లో మగ్గిపోతూ ఉండడం వల్లనే ఆయన మానసిక వేదనకు గురవుతున్నారని, కవిత విడుదలైన తర్వాత కేసీఆర్ రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్న వార్త కూడా బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇక కవితకు మంగళవారం బెయిల్ లభిస్తే తీహార్ జైలు నుంచి ఆమెకు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికే అవకాశం ఉంది. తర్వాత కవిత రాజకీయ భవిష్యత్తుపై ఆమె నిర్ణయం ప్రకటించే అవకాశం కూడా ఉందని బీఆర్ఎస్ పార్టీ నేతలు భావిస్తున్నారు.